అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అండ్ అంశు బ్లాగ్స్. ఇప్పుడే నేను నా లంచ్ అయితే పూర్తయింది. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేను ఈరోజు మ్యాంగో మస్తాన్ అని ఒక కొత్త రెసిపీ చేశాను, చూపిస్తా ఆగండి. మీకు టేస్ట్ అయితే బాగుంది. ఇదిగో చూడండి, ఇంత అయితే మిగిలింది. మా వాళ్ళు అయితే మొత్తం తాగేశారు. ఇప్పుడే లంచ్ చేశాను కదా, కూల్గా ఇదైతే ఒకసారి టేస్ట్ చేస్తాం. మళ్ళీ ఆల్రెడీ ఒకసారి తాగేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో వెళ్ళి ఐస్ క్రీమ్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఏమా ఇంకా ఇంకోటి ఇస్తా ఉండు, మా వాడికి పెట్టాలంట. మ్యాంగో ఫ్లేవర్తో టేస్ట్ బాగుంది. ఎవరైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. నేను తాగు కలుస్తా. ఏంటండి సంగతులు, మీ అందరు లంచ్ చేశారా? వీడు ఎందుకు ఇలా చూస్తున్నాడంటే, అక్కడ ఏం ఛానల్ అది, సూపర్ హంగామా అంట. సూపర్ హంగామా అయితే చూస్తున్నాడు. అదేంటి ఇంగ్లీష్లో వస్తుంది, ఇప్పుడు ఆడికి తెలుగులో పెట్టియాలంట. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ హంగామా లేకపోతే డిజ్నీ, పోగో, ఇవి పోగోకి ఇంకోటి ఉందండి, డిజ్నీ కిడ్స్ అనుకుంటా. వచ్చిన దగ్గర నుంచి ఈ ఛానల్స్ తప్ప ఇంకో ఛానల్ అంటే మేము చూడట్లేదండి. చూసి ఆ మోటు పతులు అయితే చూసి నాకైతే వ్యాస్ట్ వచ్చేసిందండి. ఆ రకంగా చూపిస్తున్నారు వీళ్ళైతే. ఏ కొత్త అండి. ఒక్కడు నా చిన్నప్పుడు ప్రోగ్రామ్ అయితే షిన్చాన్ ఒకటి చూస్తున్నారు, మిగిలిన అన్ని కొత్తయే. మోటు పతులు అయితే నేను ఇంటర్లో ఉన్నప్పుడు 10th ఉన్నప్పుడు చూసినట్టు గుర్తు. షిన్చాన్ అయితే నా చిన్నప్పటి నుంచి వస్తుంది. అది విన్నారుగా, తెలుగు పెడితే వెళ్ళిపోతాడంట వీడు. మరి బొమ్మలు చూస్తే టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్ చూస్తారు, లేకపోతే ఇద్దరిని కొట్టుకుంటారు. మగపిల్లలే ఇలా ఉంటారా? ఆడపిల్లలు చాలా మంచిగా ఉంటారు కదండి. ఇంట్లో 3 మగపిల్లలు ఉండేసరికి అంటే పెద్దోడు కొంచెం హెల్ప్ చేస్తాడు, కానీ వీడైతే ఇక 24 గంటలు టీవీ కానీ బొమ్మలు కానీ చూస్తూనే ఉంటాడు. ఇక మా వాడు ఉన్నాడా, వీళ్ళు ఏ పని చేస్తే ఇక ఆ పని చేస్తే వీళ్ళు వెనక మాలా తిరుగుతున్నాడు తోకలాగా. మీ అందరు లంచ్ చేశారా? లంచ్కి ఏమేమి వండుకున్నారు? ఇవాళ మా లంచ్లో అయితే పప్పు. శనివారం కదా, మ్యాక్సిమం పప్పుచారు లేకపోతే పప్పు. శనివారం ఒకటి, గురువారం ఒకటి మా ఇంట్లో పప్పుచారు, పప్పు తప్ప ఇంకేం ఉండవు. బట్టలు అడిపేసుకున్నావా? సర్లే కానీ ఇగో ఇవి చెప్తావా? స్ట్రాబెర్రీ ఏదమ్మా? అది సన్న స్ట్రాబెర్రీ. హర్ష సౌండ్ దగ్గర. బ్రోక్లీ, టమాటో. హర్ష నువ్వు టమాటో. టమాటో ఎక్కడుంది? నువ్వు ఆగర్ష, నువ్వు మెలకు నుండు. ఆరెంజ్, క్యాబేజ్. రివాష్, క్యాబేజ్ ఎక్కడుంది? క్యాబేజ్ అది గ్రీన్ లీఫ్ రా, గ్రీన్ లీఫ్. మరి సన్ అన్ని తప్పులు చదువుతున్నావు. కక్కా ఫిష్. ఇదేంటి? ఏందమ్మా? మియామ్ కాదు, క్యాట్. ఇది మంకీయా? ఇది చాకీ కాదు, హౌస్. అది హౌస్. నువ్వు చెప్పాలి. ఇదేంటి? క్యారెట్. ఇదేంటి? ఇదేంటి చెప్పు. అమ్మ కొట్టిందా? ఎంత కొట్టింది? గుగ్గు ఎట్లా పడేసా గుగ్గుని? బావాళ్ళ ఇంట్లో పడేసావు. ఎట్లా పడేసావు గుగ్గుని? అమ్మ అక్కడ కొట్టిందా? నువ్వు ఎట్లా పడేసావు చెప్పు గుగ్గుని? ఎట్లా చూపి, ఎట్లా పడేసా? అట్లేసా కింద? అట్లేసావా? అమ్మ అక్కడ కొట్టింది.
అమ్మ ఎక్కడ కొట్టింది నిన్ను? అమ్మ ఎక్కడ కొట్టింది చెప్పు రేవాంష్. రేవాంష్ ఎట్లా ఏడ్చాడు చెప్పు. మంచి మూడ్లో లేడు, లేకపోతే అన్నీ మంచిగా చదువుతాడండి. ఇప్పుడు మంచి మూడ్లో లేడు, సగం చెప్తున్నాడు, సగం అయితే మళ్ళీ తిప్పేస్తా ఉన్నాడు. లేకపోతే నాతో పాటే ఏబిసిడీలు అన్నీ మంచిగా చెప్తాడు. ఏబిసిడీలే సరిగ్గా చెప్పట్లా. ఏంటి? యాకీ కాదు, యాక్. రేవాంశు ఇగో ఇదేంటి? మ్యాంగో కాదురా, ఆరెంజ్ రా. అది రైనోసర్. ఎలిఫెంట్ ఎక్కడుంది? ఓ ఎలిఫెంట్ ఏం చేసింది నిన్ను? నీ తల మీద ఆశీర్వదించిందా? ఎక్కడ? గుడిలో కదా. హర్ష సౌండ్ తగ్గి. గుడిలోనా? ఓకే. ఇదేంటి హర్ష సౌండ్ తగ్గి? ఏది? అది రెక్టాంగిల్. అది సర్కిల్. అది ఓవెల్. ఏది? ఇది హెక్సాగాన్. ఇది ఓవెల్. హార్ట్. అది కూడా హార్టే. అది ట్రయాంగిల్. అది రెక్టాంగిల్. నీకు ఆమె ఎవరు పెడతారే? నీకు ఎవరు పోతారు? నిన్నెవరు నిద్రపుచ్చుతారు? నీతో ఎవరు ఆడుకుంటారు? నీకెవరు ఇష్టం? డాడీ ఇష్టం, డాడీ ఇష్టం, డాడీ ఇష్టం, డాడీ ఇష్టం. చుంచు చుంచు. టోపీ ఏది? టోపీ తీ. టోపీ తీవా? టోపీ ఏది? అది టోపీయా? వాటర్ మిలన్ ఏదమ్మా? వాటర్ మిలన్ అదా? కాఫీ కప్ ఏది? కాఫీ కప్ ఎక్కడ? ఇక్కడ ఉంది. ఇక్కడ చూపి. ఇక్కడ ఏది కాఫీ కప్? కాఫీ కప్ ఇక్కడ చూపి. అది అది అంబ్రిల్లా. చూస్తున్నారు కదా, ఇవన్నీ సగం సగం అయితే చినిగిపోయి ఉన్నాయి. అన్నీ రేవాంశ్ ఆగం చేసేసాడు. ఇక్కడ కూడా, ఇక్కడైతే క్యారెట్ చించేసాడు, ఫిష్ చించేసాడు, ఇంకా ఇక్కడ ఫ్లెమింగో పోయింది. చాలా అయితే మా రేవాంశ్ అయితే ఆగం చేసేసాడు. బ్యాడ్ రేవాంశ్. రేవాంశ్ డ్రెస్ అయితే మార్చేసానండి, ఎందుకంటే ఆ డ్రెస్ అంతా బాగా తడిచిపోయింది. ఇంతే అండి. ఇప్పుడు నేను మారుస్తానా, వాడు ఇంకో 10 నిమిషాలు మళ్ళీ తడుపుకుంటాడు. రోజుకి 2-3 డ్రెస్సులు మారుస్తానే ఉంటాడు మా వాడు. అదే రేవాంశ్ కదండి. నేను బట్టలు మార్చింది చూడండి. మళ్ళీ ఇక్కడ బట్టలు ఉతుకుతుంటే వచ్చి ఎందుకు రేవాంశ్ అట్లా చేస్తా? ఇక మళ్ళీ చూడు షర్ట్ అలా తడిపేసుకున్నాడు, మళ్ళీ తడిపేసుకున్నాడు. నీళ్ళు పోయి మాకు రావడం మీద దా. నీళ్ళు ఎందుకు తొలిచావు? చూడండి, పక్కంతా పోసేసాడు. అసలు చూస్తాను కందాం. కొట్టకొండాని అది నీకు తెలియంది. చూస్తానికి అంత అమాయకుడుగా ఉన్నాడు. చేసేన్ని ఇలాంటి పనులే. అన్నయ్యని కొట్టొచ్చా? సారీ చెప్పు అన్నయ్యకి. అన్నయ్య సారీ చెప్పు. నేను రేవాంష్కి ఇక్కడ ఫుడ్ అయితే తినిపిస్తున్నానండి. పెరుగన్నంలో పప్పు నంచి పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? మా రేవాంష్ అయితే ఉట్టి పెరుగన్నం అయితే అస్సలు తినడండి, మొత్తం ఊసేస్తూ ఉంటాడు. ఇలా ఏదో ఒకటి నంచి పెడితే మాత్రం కొంచెం అయితే తింటాడు. ఇక్కడ చూడండి ఎన్ని తిప్పలు అయితే పెడతాడు నన్నైతే ఫుడ్ తినడానికి. మెయిన్ పెరుగన్నం దగ్గర అండి. కూరన్నం కొంచెం త్వరగా తింటాడులే, కానీ పెరుగన్నం వాడికి పెట్టాలంటే నేను గంట అయితే అంతే వాడి దగ్గర అయితే కూర్చోవాలి. ఆ అన్నం చేతిలో పట్టుకొని నాకైతే ఇసుకొచ్చిద్ది. ఇంకా అలానే మనోజ్ వాళ్ళు వచ్చినాక వీడి ఫుడ్ టైమింగ్ అయితే పూర్తిగా మారిపోయిందండి. ఎందుకంటే రేవాంష్ అయితే మార్నింగ్ అయితే కొంతసేపు అయితే పనుకుంటాడండి. అంతకుముందు అయితే 10:30, 11 కల్లా పనుకొని 1:30, 2 కల్లా లేచేసేవాడు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే వాడు పనుకునేసరికి 12:30, 1 అవుతుంది. పనుకునే ముందు అయితే వాడికి కూరన్నం అయితే పెట్టేస్తున్నాను. నిద్ర లేచినాక మళ్ళీ అయితే నేను పెరుగన్నం అయితే పెడుతున్నాను. ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి. నేనైతే ఇల్లు ఉడ్చుకొస్తున్నాను. ఇల్లు ఉడ్చుకొచ్చేసి అయితే బండలు అయితే తుడుస్తున్నాను. ఇక్కడ నా డ్యూటీ అండి ఇది. అమ్మ అయితే అంట్లు కడిగేసిద్దండి. అంట్లు అయితే చాలా ఉంటాయి. ఇల్లు ఉడిచి బండలు తుడడం అయితే నా డ్యూటీ. అలానే కొంచెం బట్టలు అంట్లు అయితే అమ్మ చూసుకునిద్ది. ఇంకా నేను ఇల్లు ఉడిచి బండలు ఉడిచేసి అయితే రేవాంష్ని అయితే చూసుకుంటాను. ఇది వచ్చేసి నా డ్యూటీ. బాగున్నావా? నేను ఎక్కడికి
అటు వెళ్తున్నాడా? ఏం తీసుకొస్తాను నీకు? బీబీతా అని చెప్పావా? తెస్తా అన్నాడా? తెస్తా అన్నాడా? వీడి పేరేంటి? వీడి పేరు ఇగో వీడి పేరేంటి? మను. అమ్మ ఇష్టం లేదా? అమ్మ కూడా ఇష్టమేనా? అమ్మ కిస్ పెట్టు. ఇంక ఈవినింగ్ అయితే మేము అలా బయట కూర్చుంటే మాకు ఒక సౌండ్ వినిపించిందండి. బొబ్బట్ల ప్యాకెట్ 20 రూపీస్కి బొబ్బట్ల ప్యాకెట్ అని. ఇంక బయటకు వచ్చామండి. కీ అన్న అయితే 20 రూపీస్కి ఒక బొబ్బట్ ప్యాకెట్, అలానే 50 రూపీస్కి అయితే 3 బొబ్బట్ల ప్యాకెట్లు అని చెప్పాడు. మేమైతే 20 రూపీసే తీసుకొచ్చాము కాబట్టి ఒక బొబ్బట్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఫ్రెష్ అని ఆయన అడుగుతుంటే మేము అప్పుడప్పుడు చేసినే తీసుకొస్తామమ్మా అని చెప్తున్నాడు. నిజంగానే చాలా వేడిగా ఉందండి ప్యాకెట్ కూడా. ప్యాకెట్కి వచ్చేసి అయితే 4 ఉన్నాయి. కాకపోతే సైజ్ అయితే కొంచెం చిన్నవి, మరీ పెద్దవి కాదు, అలానే మరీ స్మాల్ కాకుండా మీడియంలో ఉన్నాయి. టేస్ట్ కూడా అయితే బాగానే ఉన్నాయండి. ఇక్కడ మా వాడైతే తీసుకుని అయితే ఉరుకుతున్నాడు. వాడైతే స్మెల్ చూస్తున్నాడు. వాడు మొత్తం ఒక బొబ్బట్ అంతా తీసుకున్నాడండి, కానీ సరిగ్గా తినలేదు. టేస్ట్ కూడా 20 రూపీస్కి వర్తేనండి. మీ వైపు ఎప్పుడైనా ఇలా వచ్చినాయి ఇలా తీసుకున్నారా? ఇక్కడ మా వాడైతే తిని టేస్ట్ చూసి సూపర్ అని చెప్తున్నాడు. నేను, మనోజు, హర్ష అలానే రేవాష్ మేమందరం కూర్చొని తిన్నామండి. ఈవినింగ్ అయితే మా నాన్న అయితే ఇవాళ దిల్పాస్ తీసుకొచ్చాయండి. మనోజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే రేవాష్ కూడా రోజు ఏదో ఒకటి తినే తీసుకొస్తానే ఉంటారు. ఇంక ఇక్కడైతే దిల్పాస్ తెచ్చారండి. నేను చాలా డేస్ తర్వాత దిల్పాస్ తింటున్నాను. చాలా ఫ్రెష్గా అలానే చాలా టేస్టీగా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజు అంతా ఏదో ఒకటి తింటానే ఉన్నానండి. ఇంకా తినేసి నాకైతే తెలిసిన అక్క అయితే శ్రీశైలం వెళ్ళొచ్చారంట. గాజులు అలానే లడ్డు తీసుకొని అయితే వచ్చారండి. ఇక మీకు అదే చూపిస్తున్నాను. శ్రీశైలం ప్రసాదము అలానే గాజులు అని. ఇంక ఈ లడ్డు కూడా అయితే తినేసాను. ఇక అంతలోకి అమ్మ అయితే గుంటూరు వెళ్ళి వచ్చిందండి. రేవాన్స్ అంటున్నానేంటి, మనోజు అలానే అమ్మ అయితే గుంటూరు వెళ్ళారు. మా అక్కకి అయితే గోల్డ్ షాప్లో చిన్న పని ఉందంటే ఇక ఇక్కడ నుంచి అమ్మ వెళ్ళింది. అమ్మ వెళ్తా మనోజ్ని అయితే తీసుకువెళ్ళింది. ఇంకా వాళ్ళ స్కూల్లో ఇలా దీనికి క్లెయిమ్ అని అంటారా, స్లేమా ఇక ఇదైతే ఇచ్చారంట. ఇక పిల్లలకి అయితే ఇచ్చి పంపించింది ఆడుకుంటారని. ఇవైతే వాళ్ళు తీసైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇవి తీసుకుంటే అయితే అరే నీకేంటి నీకెన్ని వచ్చినాయి అని అయితే ఇందులో ఏమేమి వచ్చినాయి టాయ్స్ ఇంకా అని అయితే ఒక్కొక్కటి అయితే చూసుకుంటా ఉన్నారు. ఇక అవి చూసుకొని వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. ఇంకా ఓపెన్ చేసి అయితే అప్పుడే ఆడటం అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అయితే వాళ్ళకి అర్థం కాలేదు వీటిని ఎలా ఆడాలి అని. ఈ తర్వాత అయితే ఇక ఒకదాని తర్వాత ఒకటైతే చూసుకుంటున్నారు. ఇవైతే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. మీరు గమనించారో లేదో, నేను చాలా డేస్ నుంచి అయితే నా బుట్ట పోగులు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నా రోజువారి పోగులు అయితే ఇరిగిపోయినాయండి. ఇక దానికోసమనే బుట్ట పోగులు పెట్టుకుంటున్నాను. అమ్మ అవి కూడా బాగు చేయించుకొని వచ్చేసింది. అలానే వీళ్ళకి నైట్ వేర్ లేవని ఇంకా మా శిరీష అయితే నైట్ వేర్ కూడా కొనిపించి అయితే పంపించింది. వీళ్ళు ఏంటంటే ఏదైనా వాళ్ళ దగ్గర కొత్త టాయ్ ఉంటే ఇక ఆ రోజంతా ఇక దాంతోనే ఆడతారు. 1 or 2 days అయితే ఇక దాన్ని అయితే పిచ్చిగా ఇక దాంతో ఆడుతూ ఉంటారు. వన్స్ దాని మీద వాళ్ళకి ఆ ఇష్టం తీరిపోతే ఇక దాన్ని అయితే కన్నెత్తి చూడరు, దాన్ని అయితే అసలు ఇక పట్టించుకోరు కూడా. ఇంకా అమ్మ వాళ్ళు వస్తా పానీపూరి అయితే తీసుకొచ్చారండి. ఇది మా సెంటర్లోనే, కాకాని సెంటర్లోనే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చింది. అంతకుముందు ఎప్పుడు తిన్నా కానీ 2 సార్లు తిన్నానండి మా కాకాన్ సెంటర్లో. అసలు ఏం బాగాలేదు, కానీ ఈసారి మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఇదైతే వేరే దగ్గర తెచ్చారంట. ఇంకా వాళ్ళ క్లైమ్తోనే నేను ఇక్కడ వినాయకుడిని అయితే చేశాను. ఇక్కడితో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తాను. బాయ్ అండి.